ఇక వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తా. మోసం చేయాలా చేయకూడదు అనేది వాళ్ళ విజ్ఞతకి. ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళంతా అన్నలు తమ్ముళ్ళు, మా అక్కలు చెల్లెలు ఇలాగే అనుకుంటా. అది వాళ్ళ విజ్ఞత. అరే స్వప్నతో జెన్యున్గా ఉండాలా ఉండకూడదు అన్నది వాళ్ళకి, అంతే కదా. నేను ఉండండి అని చెప్తూ ఉంటారా? ఫోటో తీయడానికి కూడా అంత అలా లేకుండా ఉన్నారా? అడిగా కూడా. రాఖీ ఇద్దరు ఒకసారి వచ్చారు, చక్రి రాఖీ అండ్ సాయి, ముగ్గురు ఒకేసారి వచ్చినప్పుడు డీపీస్ పెట్టండి అంటే రాఖీ సాయి పెట్టారు, చక్రి పట్ల. రాజు హలాలంటే సుందర్ బ్రో నేను మనిషిని. సుందర్ బాయ్ హాయ్. మనిషే నువ్వు, మనిషివా కాదా, ఆడవా మగవా అని అడగలే. నువ్వెవరు? కొట్టేటట్టు చూస్తున్నావు స్వామి. అర్థం కాదు. ఎవరు మీ రిలేటివా? ఎవరు? రాజన్ననా? నాకు తమ్ముడు, కానీ నేను అన్నానే పిలుస్తా. స్వప్న గతం కదా, మర్చిపో. నాకు షార్ట్ టైం మెమరీ ఉంది అనుకుంటావన్నావు. ఓకే హలాల్ గారు. ఇంత స్టోరీ చేశాడు అక్క. అక్కో చెప్పు కానీ మళ్ళీ వచ్చిన అంటవా? రోజు చక్రి గారు మెసేజ్లో టాప్లో ఉండేవాడు, ఈరోజు అందరికీ టాపిక్ అయ్యిండు. ఆహా నువ్వు కేక దుర్గా, నువ్వు కేక. మీరు ఎక్కడి నుండి? సుందర్ బాయ్ మీరు ఎక్కడి నుండి? ఏం తింటున్నావు? పప్పాయ జామకాయ కొట్టాలి. ఇప్పుడు వరకు వస్తా పండు పడుకుండా. ఏం అమ్మో, ఆగు ఆగు ఉత్తరరేడుకో మాకెళ్ళు ఉండాలి బ్రో. ఏదో 2 days నుండి సరిగ్గా లైవ్లో ఉండడం లేదు. ఎప్పుడు ఎక్కడి వాయిస్ ఆన్ చేస్తా స్వామి. తగ్గే మామ నేను నిన్ను టైమ్ అవుట్ ఆఫ్ పెట్టాడు. ఎవరిని? ఏం తింటున్నావు? ఇక్కడికి వెళ్ళి కావాలి కదా దుర్గా గారు. రాకేష్ మామ నేను నిన్ను డైమౌట్లో పెట్టాడు. నేను 2 days నుండి సరిగ్గా లైవ్కి రావడం నిద్ర వస్తుంది, నాకు తెలియదు సరిగ్గా, కానీ మార్కెట్లో ఉంటాయా బ్రో